అలాగే రేపు 22వ తారీఖు నుంచి అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని అనుకుంటున్నారు. దమ్ము ఏముంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఏది సింహం సింహం సిద్ధం అన్నారు. రా సింహం సింగిల్ వస్తుందన్నాడుగా అసెంబ్లీ రా సింహం సింగిల్ వస్తుగా రా. మా నాయకుడు మీరు హేళన చేసిన రోజు మా బాబు గారు మా దేవుడు ఆ రోజు నేను మళ్ళీ సీఎం మీద అసెంబ్లీకి వస్తా అన్నాడు. నువ్వు శపథం చేయి సింహం సింగిల్ వస్తున్నా రా. అభివృద్ధి కార్యక్రమం మీద నువ్వు ఇది ఇవ్వట్లేదు. నువ్వు ఏ రోజన్నా 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతోమంది ఉంటారు, రిటైర్ అయిన పెన్షన్లు ఉంటారు, వైద్య సదుపాయాలు ఉంటాయి, డిఏలు ఏదైనా ఒకటి ధరకు జీతం ఇచ్చిన దాఖలు ఉన్నాయి. నువ్వు ఖజానాలో ఎలక్షన్ నుంచి అయ్యేలోపు ఎలక్షన్కి కౌంటింగ్ అయ్యేలోపు నువ్వు ఖజానా మొత్తం ఖాళీ చేసి నీ సొంత మనుషులు బిల్లు ఇప్పించి ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ దోసేసాను. ఇవాళ టిడ్కో ఇళ్ళు అవ్వపోవడం కారణం ఎవరండి? టిడ్కో ఇళ్ళు అవ్వపోవడం కారణం ఎవరు? 1600 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు టిడ్కో డబ్బులు. ఆ 1600 కోట్ల రూపాయలు అయితే అంటే చంద్రబాబు నాయుడు గారు టిడ్కో ఇల్లు కడితే అది ఓపెన్ చేయకూడదు, పోలవరం ప్రాజెక్టు కడితే అది ఓపెన్ చేయకూడదు, పట్టిసీమ కడితే అది ఓపెన్ చేయకూడదు. రా మా ఇరిగేషన్ మినిస్టర్ రామారెడ్డి గారు పట్టిసీమ ఓపెన్ చేశాడు. ఇవాళ ఇటు పక్క పట్టిసీమ కానీ అటు పురుషోత్తపేటగా నీళ్ళు వచ్చేసినాయి. 6 టీఎంసీలు కృష్ణా నీళ్ళు వచ్చేసినాయి. కృష్ణా డెల్టా ప్రతి ఆఖరి ఎక్కడి వరకు నీళ్ళు ఇస్తున్నాం. ఆ దమ్మును 5 ఏళ్ళలో ఒక్కరికి ఇచ్చావా? అరే అనిల్ కుమార్ యాదవ్గా నేను చెబుతున్నాను రా, ఇదే లాస్ట్ వార్నింగ్. అరే రాంబాబుగా నువ్వు మళ్ళీ మాట్లాడితే నీకు ఒళ్ళు పౌరుద్ది. ఏమనుకుంటున్నారు నా కొడకలారు మీరు? మేము బూతులు తిట్టినాం నా కొడకని అంటాం తప్పు అన్న ఏమనుకుంటారు? మా మనసు మా మనసు అంతా బాధపడుతుంది. ఎవర్రా మీరు మీడియా మేము తిడతారా? నువ్వు తిట్టు, నువ్వు పాయింట్ వైజ్గా రా. మదన్ మోహన్ రావు రా చర్చలో పాల్గొందామని చెప్పు. సుభాష్ రెడ్డి రా, శాంతి రా మాట్లాడదామని చెప్పు. ఓ పక్క ఏమో అతను భర్త వచ్చి మదన్ మోహన్ వచ్చి ఆ అమ్మాయి నువ్వు ఆ అమ్మాయి కలిసి దేవుడి గుళ్ళో ఫోటోలు తీసి పెడతాడు. అసలు నువ్వేంటో నువ్వు చేసిన పాపాలకి ఉత్తరాంధ్రలో దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్గా వేసి నువ్వు చేసిన పాపాలకు ఎంత రావు? అసలు ఎవరు మా పార్టీలో ఎవరున్నారు? ఒక కళా వెంకట్రావు గారు మా పార్టీలో, ఒక కోన రవికుమార్ ఉన్నాడు, ఒక ఎర్రనాయుడు గారు కొడుకున్నాడు, ఒక అచ్చెన్నాయుడు గారు ఉన్నారు మాకు ఉత్తరాంధ్రలో. మీరు ఎవర్రా అసలు? మీకు ఏ సంబంధం? కుక్కల్లారా జాగ్రత్త చెబుతున్నా, మీకు ఇదే లాస్ట్ వార్నింగు. మరలా మా పార్టీ జోలికి కానీ మా నాయకుల జోలికి కానీ వస్తే మా దేవుడు నారా చంద్రబాబు గారు చెప్పిన వద్దన్నా మేము ఆగే పరిస్థితి కార్యకర్తలు లేరు. మీకు పుట్టగతులు ఉండవు. మీరు ఇండియాలో ఆంధ్రప్రదేశ్గా తెలంగాణ ఇండియాలో తిరగలేరు.